ఓం నమో వెంకటేశాయ. ఈ 2024 నవంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. చాలా అద్భుతమైన ఫలితాలు పొందేటువంటి వ్యక్తుల్లో ధనుస్సు రాశి వారు కూడా ముందంజలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలాంటి గ్రహముల యొక్క సంచార కాలం ధనుస్సు రాశి వారికి ఈ 2024 నవంబర్లో ఉండబోతోంది. ముఖ్యంగా చేయబోయేటువంటి ప్రతి పని యందు కూడా లాభం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, జయం కలుగుతుంది. మీకు చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి ఇలాంటి విషయాలు. ఆ గ్రహముల యొక్క సంచార కాలంలో ముఖ్యంగా ధనధాన్యాభివృద్ధి, లాభం అనేటువంటిది లేకుండా ఏ పని ఉండదు. కార్యజయము అంటాం దీన్నే. చేస్తున్న పని, చేయబోయే పని, చేద్దాం అనుకునే పని ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చాలా అవలీలగా ముందుకెళ్ళిపోతాయి. దానివల్ల మీరు పరమానంద భరితులై ఉండేటువంటి అవకాశము నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా ఉండబోతోంది. అలాగే మీరు ఎక్కడైనా పెట్టుబడి కనుక పెట్టి ఉంటే షేర్ మార్కెట్లో కానీ ఇతరత్ర ఎక్కడైనా సరే అవన్నీ కూడా అమాంతం పెరుగుతాయి. మీకు అద్భుతమైన లాభాలు వచ్చేలా చేస్తుంటాయి. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది. క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే మగ్గం మీద బట్టలు నేసేవాళ్ళు, చేనేత కార్మికులు, అలాగే వస్త్ర పరిశ్రమలు, కంపెనీలు ఇవన్నీ కూడా చాలా లాభాల బాటలో ఉండే అవకాశం కనపడుతున్నది. బట్టల వ్యాపారస్తులకి చాలా మంచి గిరాకీ పెరుగుతుంది. బట్టలు చాలా ఈజీగా అమ్ముడుపోతాయి. స్టాక్ అంతా ఖాళీ అయిపోతుంది. మీరు వేసే ప్రణాళికలు కూడా చాలా సక్సెస్ఫుల్గా మీకు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి. అలాగే చేసేటువంటి ప్రతి పని యందు అధిక లాభాలు. ఇక్కడ కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీ ఉద్యోగంలో పదోన్నతి, అలాగే మీ యొక్క శాలరీస్ అమాంతం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో కూడా అంతే. మీరు చాలా కాలంగా కొన్ని వస్తువులు అమ్ముడుపోవటం లేదు అనుకుంటారు. ఆ వస్తువులు ఈ సమయంలో చాలా ఈజీగా అమ్ముడుపోతాయి. వాటి అవసరం ప్రజలకి ఈ సందర్భంలో వస్తుంది. ఆ వస్తువే కావాలని ప్రత్యేకంగా అడుగుతారు. అది మీ దగ్గర కొంతకాలంగా నిలవ ఉంటుంది. ఆ వస్తువు ఈ సందర్భంలో అమ్మే ప్రయత్నం చేస్తారు, అమ్మేస్తారు. అధికమైన లాభాలు కూడా ఆర్జిస్తారు. అలాంటి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. చాలా సంతృప్తికరమైన జీవితం ప్రతి వృత్తిలో ఉండేటువంటి వ్యక్తులకి, ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తులకి కనపడుతోంది. అలాగే విద్యార్థులు కూడా చాలా బాగా చదువుకుంటారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. ధనుసు రాశి వారు చాలా అఖండమైన యోగాన్ని పొందబోతున్నారు ఈ నవంబర్ మాసంలో అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోండి. ఈ వృత్తి వారికి యోగం లేదు, ఆ వృత్తి వారికి యోగం లేదు అని చెప్పడానికి లేదు. విద్యార్థులకి బాగుంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది, వ్యాపారస్తులకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది. అలాగే సంతానాన్ని పొందకోరబోయేటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో గర్భిణీ స్త్రీలు, వాళ్ళు కూడా చక్కని సత్సంతానాన్ని పొందుతారు. చాలా మంచి శుభ విషయాలు కూడా వినేటువంటి అవకాశం. కొంతమందికి ఆడపిల్ల కావాలని కోరుకుంటారు, వాళ్ళకి ఆడపిల్ల పుట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మగపిల్లలు కావాలని కోరుకుంటారు, మగపిల్ల పుట్టే అవకాశం కనపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి యోగాలు పొందేటువంటి వ్యక్తులుగా ఈ యొక్క ధనుసు రాశి వారు నవంబర్ మాసంలో ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సంతృప్తికరమైన జీవితం ఉండబోతోంది. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడే వ్యక్తులు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దోష పరిహారం చేయించుకుంటే మంచి భవిష్యత్తును పొందే అవకాశం ఉంటుంది సుమా అని చెప్పేసి ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరి తెలియజేస్తాను. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.